హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 8. ఇక అభి ఇంట్లో. అతిథి ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి ప్రశాంతంగా టీవీలో భక్తి పాటలు పెడుతుంది. ఇంట్లో పూజ గది కనిపించదు. కనీసం బయట తులసి కోటకైనా దండం పెట్టుకోవాలని వెళ్తుంది. అభి నిద్ర లేచి బాబుని ఎత్తుకుని కిందకు వస్తాడు. అభి, సీతమ్మ సీతమ్మ అని గట్టిగా అరుస్తాడు. సీతమ్మ, బాబు గారు చెప్పండి అని కంగారుగా అడుగుతుంది. అభి, ఏంటిది, ఇంట్లో ఈ గోడ ఏంటి, కొత్తగా ఇంట్లో భక్తి పాటలు వినిపిస్తున్నాయి అని అడుగుతాడు. సీతమ్మ, అయ్యో నేను గమనించలేదు బాబు, క్షమించండి. అతిదమ్మ పెట్టి బయటికి వెళ్ళినట్టుందని చెప్తుంది. అభి, ఆ మేడం గారు చేసిన పనేనని అర్థమైందిలే, తనకు క్లియర్ గా చెప్పు అని సీతమ్మకు చెప్తూ ఉండగానే అతిథి తిట్టించుకోవటానికి లోపలికి వచ్చింది. అతిథి, సీతమ్మ, అక్కడ తులసమ్మ ఎండిపోతుంది, రోజు చెట్టుకి నీళ్లు పోయటం లేదా, అలా వదిలేసావేంటి అని గట్టిగానే అడుగుతుంది. సీతమ్మ పక్కనే అభి ఉండడం గమనించి, సారీ చూసుకోలేదు అని వెళ్ళబోతే అభి ఉండమని చెయ్యి చూపిస్తాడు. అభి, ఏంటి పూజలు చేస్తున్నావు, ఈ ఇంట్లో మేం పూజలు చెయ్యం అని కోపంగా చెప్తాడు. ఇక ఎందుకని, ఏదైనా పర్వాలేదు, దేవుడు ఒకటేగా, నేను ఫాలో అయిపోతాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. అభి, స్టాప్ ఇట్, అసలు ఈ ఇంట్లో దేవుడు అనే మాటే వినపడకూడదు, నాకు నచ్చదు అని కోపంగా చెప్తాడు. అతిథి, అవునా సార్, సరే ఇక వినబడదులేండి అని తిట్టుకుంటూ చెప్తుంది. అభి, చూడు, ఈ భక్తి పాటలు పూజలు నా వరకు వచ్చాయో ఏం చేస్తానో నాకే తెలీదు, కావాలంటే నీ దేవుడికి నేను లేనప్పుడు ప్రసన్నం చేసుకో అని చెప్పి ఇక జాగింగ్కి వెళ్తాడు. అతిథి, దేవుడంటే నచ్చదా, అందుకేనేమో ఇంత తేడాగా ఉన్నాడు, భక్తి ఉండుంటే కనీసం బుర్రలో మంచి ఆలోచనలైనా వచ్చేవి, ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేయలేమో అనుకుంటుంది. అతిథికి ఒక ఐడియా వస్తుంది. ఉదయాన్నే బౌన్సర్లు డ్యూటీకి రారని తనకి సీతమ్మ చెప్పడం గుర్తొస్తుంది. ఎక్కడ సెక్యూరిటీ లేదు అని కన్ఫర్మ్ చేసుకుని పారిపోవడానికి ట్రై చేయాలి అనుకుంటుంది. అభి కార్లాన్ లో ఉండడం గమనించి సీతమ్మ దగ్గరికి వెళ్తుంది. అతిథి, సీతమ్మ, మీ సార్ కార్ కీస్ ఎక్కడుంటాయి అని ఆయన అడుగుతున్నారు అని అబద్ధం చెప్తుంది. సీతమ్మ హాల్లో సెల్ఫ్ లో ఒక బాస్కెట్ ఉందమ్మా, దాంట్లో ఉంటుందమ్మా అని చెప్తుంది. అతిథి ఆనందానికి అవధులు ఉండవు. వెంటనే కీస్ తీసుకుని కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేసి మెయిన్ గేట్ బయట వరకు 120లో వెళ్తుంది. అభికి ఏం జరిగిందో అర్థం అవడానికి ఒక 2 నిమిషాల టైం పడుతుంది. అతిథి మెయిన్ గేట్ దాటి బయటికి వెళ్ళిపోతుంది. అతిథికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. తను ఏం చేసిందో ఆలోచించుకుని మనసులోనే డాన్స్ చేస్తుంది. కార్ అక్కడే వదిలేసి కీస్ తీసుకుని వేగంగా అడుగులేస్తూ లిఫ్ట్ కోసం ఆటో డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడుగుతాడు. అతిథి తన ఇంటి అడ్రస్ చెప్తుంది. డ్రైవర్, ఏంటమ్మా అంత దూరం ఆటోలో వస్తారా, డబ్బులు ఎక్కువ అవుతాయి అంటాడు. అతిథి, ఆ అడ్రస్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది అని అడుగుతుంది. డ్రైవర్, ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది అంటాడు. అతిథి షాక్ అవుతుంది. అమ్మో, అంత దూరం ఉందా, పర్వాలేదులే, ఎలాగో తప్పించుకున్నానుగా, ఆటోలోనే కదా, మేనేజ్ చేద్దాం అనుకుంటుంది అతిథి. సరే సరే, నువ్వు అడ్రస్కి వెళ్ళు, నీకు ఎంత కావాలో అంతా ఇస్తా అంటుంది. డ్రైవర్ అతిథి ఇంటివైపు వెళ్ళడం మొదలు పెడతాడు. ఆటో డ్రైవర్ ని ఫోన్ అడిగి నాగేంద్రకి కాల్ చేస్తుంది. నాగేంద్ర, హలో, ఎవరు? అతిథి, నానా అంటూ ఏడుస్తుంది. నాగేంద్ర, అమ్మా అతిథి, ఎక్కడున్నావమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? అతిథి, నానా, నన్ను ఒక అతను కిడ్నాప్ చేశాడు కదా, అతని పేరు అభిలాష్, అతను ఎవరో నాకు తెలీదు, ఇక్కడ ఏం జరిగిందో ఇంటికి వచ్చాక చెప్తాను, నేను అతని దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసాను, ఆటోలో ఇంటికి వస్తున్నాను అని చెప్తుంది. నాగేంద్ర కొంచెం సేపు ఆలోచించి, సరే అతని గురించి స్టేషన్ లో ఎస్ఐతో మాట్లాడదాం, ముందు జాగ్రత్తగా ఇంటికి వచ్చేయమ్మా, నేను ఎదురు చూస్తూ ఉంటాను అని సంతోషంగా కాల్ కట్ చేస్తాడు. ఆటో సడన్ గా ఆగిపోవటం చూసి అతిథి పక్కకి చూస్తుంది. ఆటోకి 2 వైపులా 2 కార్లు అడ్డంగా వచ్చి ఆగుతాయి. అతిథికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆటో దిగి పారిపోవాలని ప్రయత్నిస్తుంది. అటు ఇటు బౌన్సర్లు ఉంటారు. అతిథికి వాళ్ళని చూశాక ఒక క్లారిటీ వస్తుంది. అభి, ఎక్కడికి పారిపోతున్నావు అని కోపంగా అంటాడు. అతిథి, నా ఇష్టం, ఎక్కడికైనా పోతాను, అడగడానికి నువ్వెవరు,
నన్ను ఇలా వెంటాడడానికి నీకేం అధికారం ఉంది? నేను నీతో రాను అంటుంది కోపంగా. అభి, నాకేం అధికారం ఉందో నీకు తెలిసేలా చేస్తాను. కంగారు పడుకు. నేను నిన్ను రమ్మని పిలవడానికి రాలేదు. నేను నిన్ను ఎటు వెళ్ళనివ్వను అని ప్రూవ్ చేయటానికే వచ్చాను. వాళ్ళే నిన్ను తీసుకొస్తారు అని బౌన్సర్ని చూపిస్తారు. బౌన్సర్స్ అతిథి దగ్గరగా రాబోతే అతిథి గట్టిగా నన్ను ముట్టుకోవద్దు, నేనే వస్తాను అని అరుస్తుంది. బౌన్సర్స్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అతిథి చేతులు గట్టిగా పట్టుకుని తీసుకుని వెళ్లి కారులో పడేస్తారు. అతిథి, రే ఈడియట్స్, వదలండి అని అరుస్తూ ఉంటుంది. అవి డోర్ లాక్ చేస్తాడు. బౌన్సర్స్ అందరూ వేరే కారులో ఎక్కుతారు. అతిథి, ఎందుకు నా లైఫ్ తో ఎందుకని ఇలా ఆడుకుంటున్నావు? ఇలా నన్ను నీ ఇంట్లో పెట్టుకుంటే నాకు ఈ జన్మలో పెళ్ళవుతుందా? మా నాన్న ఎంత బాధపడుతున్నారో తెలుసా అని గట్టిగా అభి చెవి దగ్గర అరుస్తుంది. అభి, ఏయ్, అరిచావంటే ఇలాగే తీసుకెళ్లి అడవిలో వదిలేస్తా. ఏ అడవి జంతువులు పీక్కుని తింటాయి అని కోపంగా బెదిరిస్తాడు. అతిథి, ఇప్పుడు కూడా నాకు అడవిలోకి వెళ్తున్నట్టే ఉంది. నువ్వే అడవి జంతువు అన్నట్టు అనిపిస్తుంది అని అంతే కోపంగా సమాధానం చెప్తుంది. ఇక కారులోనే అభి ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అభి అతిథిని కోపంగా బయటికి లాగి చెంప పగలగొడతాడు. అభి, ఎవరే అడవి జంతువు? నేను ఆడవాళ్ళ జోలికి వెళ్ళను. అలాంటిది నేను నీ మీద చెయ్యి చేసుకునేదాకా తీసుకొచ్చుకున్నావు. నీకు నిజాలు తెలిసినా నాటకాలు ఎందుకు ఆడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కనీసం ఆ చిన్న బాబుని చూసైనా మారతావు అనుకున్నాను. అది కూడా జరిగేటట్టు లేదు. అయినా నేను ఊరికే వదలను అని కోపంగా సిగరెట్ వెలిగిస్తాడు. అతిథి, ఏంటి నిజాలు అంటున్నావు? అసలు నువ్వెవడో నాకు తెలియదు మొర్రో అంటుంటే ఇదేం తలనొప్పి? నేను చెప్పేది నిజం. నేను నేను నన్ను కిడ్నాప్ చేసిన తర్వాతే మొదటిసారి నిన్ను చూడటం. కావాలంటే బాబు మీద అని కోపంగా చెప్తూ ఉంటే మధ్యలోనే ఆపి, అభి, ఏ నోర్ముయ్ అని గట్టిగా అరుస్తాడు. అతిథి వణికిపోతుంది. అభి నోట్లోంచి మాట బయటకొస్తే నాలో రాక్షసుని చూస్తావు, జాగ్రత్త అని కోపంగా చెప్తాడు. అతిథి అభి కోపం చూసి భయపడి 2 చేతులతో నోరు మూసుకుంటుంది. అభి, కారెక్కు అని కోపంగా డ్రైవింగ్ సీట్ లోనే కూర్చుంటాడు. అతిథి వెనక సీట్ లో కూర్చుంటే అభి ముందుకు రమ్మని సైగ చేస్తాడు. అతిథి అభి పక్కన కూర్చుంటుంది. అభిని భయంతో చూస్తూ ఉంటుంది. అతిథి సీట్ గా అనుకుని కళ్ళు మూసుకుంటుంది. అభి డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకొస్తాడు. సీతమ్మ బాబు దగ్గర ఉంటుంది. అభి అతిథిని రూమ్ లో పెట్టి లాక్ చేస్తాడు. అతిథి తనకు కనీసం తప్పించుకోవటానికి అవకాశం ఉండదు అని ఫీల్ అవుతుంది. నన్ను ఇలా లాక్ చేయొద్దు ప్లీజ్, నేను ఎక్కడికి పారిపోను అంటుంది. అభి, నీకు ఇచ్చిన అవకాశాలు నువ్వే చేజార్చుకున్నావు. చాలా మాటలు మాట్లాడ్డావుగా, మరి శిక్ష వెయ్యాలిగా అని కోపంగా అంటాడు. దానికి అతిథి ఏడుస్తూ, నిజం చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళను, ఒక అవకాశం ఇవ్వండి అని ప్రాధేయపడుతుంది. సీతమ్మకు అతిథిని చూస్తే జాలిస్తుంది. సీతమ్మ, బాబు, అమ్మాయి ఎంతగా ఏడుస్తుంది కదా బాబు, ఆడపిల్ల కదా, ఒక అవకాశం ఇవ్వండి, తనకి నేను నచ్చ చెప్తాను అని అడుగుతుంది. అభి, అప్పుడే నిన్ను తన మాయలో పడేసిందా, అందుకే కార్ కేసు ఇచ్చావా అని కోపంగా అంటాడు. సీతమ్మ, అయ్యయ్యో లేదు బాబు, నాకేం తెలీదు, దేవుడి మీద ఒట్టు అని మళ్ళీ దేవుడి పేరెత్తినందుకు తల బాదుకుంటుంది. అతిథి, పాపం తనకేం తెలీదు, తనని ఎందుకు అంటున్నావు, ఇదంతా నా ఐడియాని అని చెప్తుంది. అభి, ఒక్క 3 రోజులు ఇలాగే రూమ్ లో ఉండు, లోపల కూర్చుని ఐడియాలు బాగా ఆలోచించు, బయటికి వదలడం గురించి తర్వాత ఆలోచిస్తాను అని వెళ్ళిపోతాడు కోపంగా. అతిథి కళ్ళల్లో నాగేంద్రను తలుచుకుని కన్నీళ్ళు వస్తాయి. అతిథికి తన తండ్రి మాటల్లో ఆనందం ఫోన్లోనే తెలిసిపోయింది. తనకి ఇంటికి వెళ్లే అదృష్టం ఇప్పట్లో లేదని పాపం అతిథికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరి అతిథిని ఎవరు అనుకుంటున్నాడు అభి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. ఇంకా నాగేంద్ర ఇంట్లో సరోజ, వర్ష సుదీప్ తో మాట్లాడుతూ ఉంటారు. సుదీప్, బావా రా కూర్చో, కాసేపు మాట్లాడుకుందాం అని నవ్వుతాడు. నాగేంద్ర, నా కూతురు కనిపించకుండా పోతే నాకు బాధ ఉంటుందిగా, తన కోసం తిరుగుతున్నా, నేను తప్ప తన కోసం ఆలోచించే వాళ్ళు ఈ భూమి మీద ఎవరున్నారు అని అంటాడు బాధగా. సుదీప్,
ముందే నన్ను అల్లుడిగా చేసుకుని ఉంటుంటే ఈ పాటికి నీ చేతిలో మనవరాలో మనవన్నో పెట్టేవాడిని. నన్ను కాదు అన్నావు. అతిథి ఏమో దూరంగా పారిపోయింది అని నిష్ఠూరంగా మాట్లాడతాడు. నాగేంద్ర, అసలు మా ఇంట్లో ఈ దరిద్రాలన్నిటికీ కారణం నువ్వే. ఆయన ఇంట్లోకి రానిచ్చి మర్యాద చేస్తూ ఉంటే మౌనంగా ఉన్నాను. సంతోషించు అని కోప్పడతాడు. సరోజ, ఎవండి, మా తమ్ముడు మీ పాలేరు కాదు, భూస్వామి వాడు. పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. దానిలో తప్పేముంది? అదేమైనా అప్సరసా? లేకపోతే మా సుదీప్ కి ఆస్తి లేదా? దాని వెనకాల తిరగాల్సిన కర్మ నా తమ్ముడికి లేదు. దానికన్నా అన్నింట్లో గొప్పగా ఉండే అమ్మాయిని చూసి వీడి పెళ్లి చేస్తాను. ఇంకొకసారి మా వాడితో ఇలా మాట్లాడారంటే ఇప్పుడే వాడితో కలిసి మా ఇంటికి వెళ్ళిపోతాను అని ఏడుస్తున్నట్టు నటిస్తుంది. నాగేంద్ర, పోతే పోవే, నిన్నెవడాపాడు? మళ్ళీ రావద్దు. వచ్చావంటే ఇక నీళ్లు లేని బావిలోకి తోసి చంపేస్తా అని బయటకు వచ్చేస్తాడు. సరోజ, చూసావారా, మీ బావ ఇలా నా మీద పెత్తనం చేయబట్టే అది ఎలా బరి తెగించింది అని ముక్కు చీదుకుంటుంది. సుదీప్, ఆ అతిథి పేరు మీద 2 కోట్ల రూపాయల ఆస్తి ఉంది కదా, అదే భావధైర్యం. ఎవరైనా దాని కాళ్ళ దగ్గర బ్రతకాల్సిందేనని ఎంత ఎక్కువ చేస్తున్నాడు అని కోపంగా అంటాడు. సరోజ, అది ఇంటికి రావాలి. ఈసారి నీతో బలవంతంగా అయినా సరే తాళి కట్టించేస్తాను. అప్పుడు చూడాలి మీ బావ ముఖం అని కసిగా అంటుంది. వర్ష, ఇంట్లో అందరూ దాని గురించి తప్ప నా గురించి ఆలోచించే వాళ్ళే లేరు. సుదీప్, నాకు ఓకేనే, నువ్వైనా పెళ్లి చేసుకోమంటే నేను అడ్జస్ట్ అయిపోతా, వచ్చేసే మరి అని సిగ్గుపడుతూ అంటాడు. వర్ష, ఛీ, నీతో పెళ్ళా? ఊహించుకుంటేనే నాకు చచ్చిపోవాలి అనిపిస్తుంది అని చిరాకు పడుతుంది. సుదీప్, ఏంటే ఆ మాటలు? చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఇప్పుడే తాళి కట్టేస్తా, జాగ్రత్త అని కోపంగా అంటాడు సుదీప్. సరోజ, రే ఆపండ్రి మీ ఎదవగోల. ఇక నువ్వు ఊరికి పోవా? అతిథి వస్తే వెంటనే నీకు కబురు పెడతా. ఈసారి ఆలస్యం చేయను అని కసిగా అంటుంది సరోజ. సుదీప్, సరే అక్క అని అంటాడు. సరోజ, ఓసే పిచ్చిదానా, నీకు అతిథిలాగా చదువు వంటపట్టలేదు, బుద్ధి పెరగలేదు. నీతో చస్తున్నానే. ముందు ఆ నిహాస్ గాడి దగ్గర సానుభూతి సంపాదించు అని నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది. వర్ష, అని ఫోన్ చేసి మాట్లాడతాను, కొంచెం భయంగా ఉందమ్మా అంటుంది. సరోజ, ఆహా, పారిపోయినప్పుడు భయం లేదు, ఇప్పుడు ఫోన్ చేయమంటే భయమా? నోరు మూసుకుని కన్విన్స్ చేయి అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వర్ష నిహాస్తో ఏం మాట్లాడాలో అని రిహార్స్ చేసుకుంటూ ఉండిపోతుంది తనలో తానే. సుదీప్ అయితే ఊరికి బయలుదేరతాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.